వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని రంగాల్లో అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని మంత్రి సుభాష్ అన్నారు. ముమ్మడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో తనతో పాటు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలను ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అరాచక పాలనను అంతమొందించడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న పొత్తు నిర్ణయానికి వ్యతిరేకంగా కొంతమంది నాయకులు బయటకు వెళ్లిన జనసేన పార్టీ క్యాడర్ చెక్కు చెదరకుండా ఎన్నికల్లో కసితో పనిచేశారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతానని మంత్రి భరోసా కల్పించారు. మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక అనుభవమైన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలని మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి మన పొత్తు పెట్టుకోవడం చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి మన చాలా పరిస్థితుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది కాబట్టి మళ్ళీ మరి రాష్ట్రాన్ని పూర్వవైభవం తీసుకురావడానికి 24 గంటలు ఏదైతే ఆ రోజు జరిగేదో ఆ రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్ని శాఖల మీటింగ్లు పెట్టి రాష్ట్ర ప్రయోజనాలన్నీ కూడా సుమారు 14 లక్షల కోట్లు అప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేక హామీలు ఇచ్చారు. మన ఇచ్చిన హామీ ప్రకారం ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ చాలా దుర్మార్గంగా ఆలోచన చేసింది ఫ్యాక్షన్ ఇవ్వాలని చెప్పి. దాని ఏదైతే సచివాలయ విద్యార్థులు ఫ్యాక్షన్ ఇస్తారని హామీ ఇచ్చాం. ఏప్రిల్, మే, జూన్ నెలలో కూడా 1000 రూపాయలతో పాటు కొత్తగా ఇచ్చి 4000, 7000 రూపాయలు ఫ్యాక్షన్ ఇస్తామని చెప్పి మరి ఉదయం 5 గంటలకు స్టార్ట్ చేసి 10 గంటలకే 70% ఫ్యాక్షన్ ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వం మంది గట్టిగా కానీ ఆ రోజు మీరు అందరూ ఒకే పాటించారు. నాయకులు వెళ్ళిపోయినా సరే ఈ కార్యకర్తలు పార్టీ కట్టుబడి ఉండాలని మీరు అది చూపించారు. అలాగే ఓటింగ్ లోని కూడా నిన్న మేము కౌంటింగ్ లో తెలిసింది ఏ విధంగా ఏ ఒక్క ఓటు కూడా చెక్కు చెదరకుండా మీరు కూటమి అభ్యర్థికి మీరు వేసి మీరు గెలిపించినందుకు ఇక్కడ విచ్చేసిన నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా పదాభివందనాలు తెలియజేస్తున్నారు. ఈ ప్రాంతాల గురించి మాట్లాడుతూ ఆయన పొలాల కలయికని జరగాలి, ఎప్పటి నుంచో సమస్య ఇద్దరు వ్యక్తుల నుంచి గొడవల్ని పొలాల నుంచి గొడవలు చూపిస్తా ఉన్నారు. ఈ 2 పొలాలు కలాలి అని చెప్పినప్పుడు వెంటనే నా స్నేహితుడు పల్లవరాజు గారికి కూడా ఆ విషయం వివరించడం, హరీష్ గారికి కూడా ఆయన వివరించడం, తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ మధ్యనే అనుకోకుండా మళ్ళీ నేను, హరీష్ గారు, పల్లవరాజు గారు, పవన్ కళ్యాణ్